ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అయినా సరే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఏంటంటే అల్లు అరవింద్కును ఫ్యామిలీకు మెగా ఫ్యామిలీకి మధ్య క్లాషెస్ వచ్చినాయి, బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారండి. అసలు ఏంటి అసలు ఇది? ఏపీలో ఆర్మీ అంటున్నారు, అల్లు ఆర్మీ వర్సెస్ పవన్ ఆర్మీ. మీరు నేను ఎందుకంటే రెండింటికి మాట్లాడటానికి మా పాలగోలు అబ్బాయి అండి, మా పక్కన మొగల్తూరు గారు అబ్బాయి, వాళ్ళ అబ్బాయి. వ్యక్తిగతంగా మీరు ఆయన దగ్గర ఎవరన్నా సినిమా యాక్టర్ దగ్గర పనిచేసేవాళ్ళని అడగండి, ఎవరన్నా సరే, డ్రైవర్ దగ్గర ఎవరన్నా స్టాఫ్ని అడగండి. బన్నీ ఈస్ వెరీ జెంటిల్మెన్. ఓకే, ఒక్కోసారి ఏమైనా హైప్లో ఏమైనా తెలియదు కానీ చాలా చక్కగా ఉండే మనిషి. తనకి గుర్తుంచుకోండి, తనకి రూపం లేదు, ఏదో ఆచార్యబాహుడు స్పృద్రూపి కాదు. సినిమా యాక్టర్లో ఒకప్పుడు ఉండేవారు, తర్వాత రాపోయినా సరే. ఆయన ఇప్పటికే ఆ ఫ్యామిలీలో చాలామంది ఉన్నప్పుడు తను ఎలా నిరూపించుకోవాలో తెలియని సందర్భం. ఆయనకు ఉన్న ఒకే ఒక ఎస్సెట్ అండి వాళ్ళ నాన్నగారు. మిగతా వాళ్ళు కాదండి నేను చెప్తున్నా, ఏదో సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ నాన్న, నేను వాస్తవం చెప్తున్నా, నాకు తెలిసిన పరిమిత సమాచారం మేరకు అనుకున్నాను. కష్టపడి తనకు తను నిర్మించుకున్నాడు, తనకు తను చెక్కుకున్న శిల్పం అది. తను కొత్తగా స్టైలిష్ స్టార్గా మార్చుకుని ఒక సెపరేట్ తనకు ఒక పంద, తన నటనకు ఒక పంద ఏర్పరచుకుని నిజంగా చెప్తాను కష్టపడిపోయి వచ్చాడు. డెఫినెట్గా మెగా ఫ్యాన్స్ అని చెప్పబడే అద్భుతమైన ఆ సమూహం యొక్క మద్దతు ఆయనకి లభించింది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. పరుగు లాంటి సినిమా దాని స్టఫ్ లేకపోయినా లాగిందంటే బికాస్ ఆఫ్ దెమ్. కానీ ప్రూవ్ చేసుకున్నాడు కదండి అతను చేసిన పొరపాటు అనుకున్నది ఏంటంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ఒకటి వెళ్ళినట్టున్నారు, వాళ్ళ అందరూ అక్కడే ఉన్నారు కదా, మేనత్త అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కడ పిఠాపురం వెళ్ళారు, మిగతా అందరూ వెళ్ళారు. తను తన ఫ్రెండ్ కోసం, వాళ్ళ మిస్సెస్ సార్ క్లాస్మేట్, తర్వాత ఫ్రెండ్ కోసం వెళ్ళి పబ్లిక్గా కనపడ్డాడు. పబ్లిక్గా స్పీచ్ ఇచ్చి మీరు ఓటేయండి, ఈ పార్టీని ఓడించమని కూడా అనలేదు. అది వ్యక్తిగతం. అది అంటే ఇంతకుముందు నేను మళ్ళీ చెప్తానండి, చిరంజీవి గారు వెళ్ళి అన్నీ నా దగ్గర ఉన్నాయి, చాలా దగ్గర. చిరంజీవి గారు కూడా గౌరవనీయులు. నేను కానీ దాని మీద భయంకరమైన ట్రోలింగ్ చేశారు, తట్టుకోలేకపోయి ఉంటారు నిజంగా. పైగా ఆయన మాట్లాడాడు, నా మామయ్య కళ్యాణ్ బాబు గారు గెలవాలని అనుకుంటున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అదంతా ఒమిట్ చేసేస్తున్నారు. ఆ తర్వాత జరిగిన తర్వాత ఇది ఏది ఇష్యూ, తర్వాత మళ్ళీ మొన్న దాంట్లో మాట్లాడితే ఆర్మీ. నా ఉద్దేశం ఏంటంటే నేను అసలు మాట్లాడకూడదు ఆ విషయాల మీద. ఎందుకంటే రాష్ట్రంలో అనేక విషయాలు ఉన్నాయి, భావితరాల భవిష్యత్తు ఉంది. ఈయన ఒక్కసారి కూడా మా ప్రత్యేక హోదా విభజన హామీ గురించి మాట్లాడలేదు, కనీసం చనిపోయిన వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయలేదు. కానీ జల్లికట్టు కోసం సంతాపం చేశారు. 99% ఆఫ్ ద ఫీల్డ్ మీడియా ఎంత తక్కువ మాట్లాడుకుంటే వాళ్ళ గురించి అంత మంచిదండి. కానీ మా ఊరోళ్ళు కదా ఇద్దరు, మా తెలిసిన వాళ్ళ అబ్బాయి, తెలిసిన వాళ్ళ మనవడు, అల్లు రామలింగ గారు మనవడు. అందుకని నేను మాట్లాడాల్సి వచ్చింది. మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ బ్లడ్ ఈస్ థిక్కర్ దాని వాటర్ని గుర్తుంచుకోండి. అటు ఇటు ఫ్యాన్స్ ట్రోలింగ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయమాకండి. కలిసి ఉంటే నిలబడతారు, లేకపోతే పడిపోతారు. దయచేసి కళ్యాణ్ బాబు గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ని కూడా మై హంబుల్ రిక్వెస్ట్ ప్రస్తుతం తగ్గించుకుంటే, అలాగే మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే అందరూ కావాలి నాకు. అటు చిరంజీవి గారి కుటుంబం కూడా ఎంత హంబుల్ పర్సనాలిటీ అంటే చిరంజీవి గారు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయనలో ఉంది కదా. ఎంత 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 హంబుల్గా మీరు ఒకసారి మాట్లాడి చూడండి ఆయనతో. సచ్ హంబుల్ పర్సనాలిటీ. అందువల్ల దయచేసి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను.